ఉచితాల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, అనర్హులు సైతం లబ్ధి పొందుతున్న పథకాల లక్ష్యం నెరవేరడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. మన ప్రభుత్వాలకు ఉన్న అప్పులు తీర్చడానికి కుబేరుడు పనికి ఆహార పథకం కింద కూలీకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకాల డబ్బులన్నీ జమ అయ్యే కుబేర అకౌంట్ మాదిరిగానే కుచేల అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తి గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణలో జస్టిస్ నగేష్ భీమపాక ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బకాయి పడిన స్టాంపు డ్యూటీ 33 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖను హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదని రామకృష్ణ తన పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏప్రిల్ 7న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జూన్ 18న విచారణ సమయానికి సందీప్ కుమార్ సుల్తానియా కౌంటర్ దాఖలు చేయనందున జూలై 10కి విచారణ వాయిదా వేసింది. ఆ రోజున వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సుల్తానియాను ఆదేశించింది. ఆ రోజు సుల్తానియా కోర్టుకు హాజరు కానందున బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే రోజుకు సుల్తానియాను అరెస్ట్ చేసి హాజరుపరచాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఒకవేళ హాజరుకు సుల్తానియా హామీ ఇస్తే 5,000 వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పూచీకత్తు ఇచ్చిన సుల్తానియా కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే 25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తం విడతల వారీగా ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.